తన 40 ఏళ్ల రాజకీయాల్లో 7 సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచానని చాలా మంది నాయకుల సూచనలు మంత్రి ఎలబెల్లి దయాకర్ అన్నారు. పేద ప్రజల అభివృద్ధికి నా నాడు ఎన్టీ రామారావు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిస్తున్నారని అభినందనీయమని అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 35వ డివిజన్ పుష్పాల గుట్టలో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ప్రజల కోసం పనిచేసిన సీఎం కేసీఆర్ పై బీజేపీ కాంగ్రెస్ నేతలు తలతూరికలేని ఆరోపణలు చేస్తున్నారని, విమర్శలు ప్రజలు తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. నలభై ఏళ్ల రాజకీయాలలో నేను చాలా మంది ఎమ్మెల్యేలను చూసినా, మంత్రులను చూసినా, ముఖ్యమంత్రులను చూసినా, చాలా పార్టీలు చూశాను. 7 సార్లు గెలిచిన నేను. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీ. ఇంతవరకు ఓటమి అనేది లేదు. మీరు నరేందర్ అన్న 3 సార్లు నిలబడ్డా 3 సార్లు గెలిచాడు నరేందర్ కూడా. ఒకసారి కార్పొరేటర్, మళ్ళీ కార్పొరేటర్, మేయర్, మళ్ళీ ఎమ్మెల్యేగా. ఆయన కూడా ఓటమి అనేది లేదు. నేను 7 సార్లు ఓటమి లేకుండా గెలిచిన. చాలా మంది నాయకులను చూసిన. నాకు నచ్చిన వాళ్ళు ఇద్దరు మొదటి చెప్పేది. 2 ముఖ్యమంత్రులే. ఒక ఆయన ఎన్టీ రామారావు గారు, 2 కేసీఆర్ గారు. పేదల కోసం పనిచేసిన వాళ్ళు. ఇక అంతగా బోకర్ గాని ముఖ్యమంత్రులు గాని, రాజకీయ పార్టీలు గాని. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే పెన్షన్ విధానం ప్రవేశపెట్టాడు ఆ మహానుభావుడు. అప్పుడు పెన్షనే లేదు. ఆ పేదల కోసం బియ్యం ప్రవేశపెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు. ఇక మధ్యలో దాన్ని ఇటు అటు అని మార్చిన వాళ్ళే. కానీ ఇలా పటిష్టంగా చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. అది గుర్తు పెట్టుకోవాలి మనం. ఇక మధ్యలో బోకర్ పార్టీ చాలా మంది వస్తాయి. వాడు బీజేపీ వాడు మాట్లాడుతూ ఉంటాడు, వాడు తోకుండేది తలకాయ ఉండదు. కాంగ్రెస్ వాడు మాట్లాడుతూ ఉంటాడు ఇజ్జెత్తా అని. అంటే వాళ్ళ మాటలలో కూడా బోకర్ మాట. ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకోవాలి. బీజేపీ